దేవుని యొక్క సంఘం అండి ఎలా ఉందంటే చూద్దాం. ఇర్మియా 15:19 ఉమ్, 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 ఉమ్. చాలండి. ఇప్పుడు దేవుని ప్రజలైనటువంటి మనము ఏం గుర్తుపట్టాలంటండి? ఏవి నీచములో, ఏవి ఘనములో, ఏవి దేవుని చిత్తమో, ఏవి దేవుని చిత్తము కాదో, ఇది దేవుని ఆత్మనో, ఇది దురాత్మనో, అది మనము గుర్తుపట్టుకునే స్థితిలో ఉండాలంటండి. ఈ స్థాయిలోకి ఇంకా దేవుని సంఘము రాలేదండి. వచ్చినట్టయితే ఇక్కడ నిలబడి సేవ చేస్తున్నటువంటి దాసులకి వచ్చినటువంటి ప్రేరేపణలు కానీ దర్శనములు కానీ ఏకీభవిస్తారు. ఆ స్థాయిలో లేనప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు, దర్శనములు లేవు, కళలు లేవు, ప్రవచనం లేదు, స్వస్థతలు లేవు, ఏమీ లేవంటారు కదండి. అంటారా? ఇప్పుడు సంఘం ఏ స్థితిలో ఉండాలంట? ఏవి నీచములో, ఏవి ఘనములో గుర్తుపట్టుకునే స్థాయిలో ఉండాలంటండి. రెండో మాట రోమా 12:2. ఎప్పుడు గుర్తుపడతాం మనం? ఉమ్, 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 ఉమ్. చాలండి. ఎప్పుడు మనము దేవుని యొక్క చిత్తము జరుగుతుంది, ఇది దేవుని యొక్క కార్యమని ఎప్పుడు గుర్తుపడతామంటేనండి, మనము ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనసు మారాలి, మనం రూపాంతరము చెందాలి. అప్పుడు మాత్రమే దేవుని కార్యాలని మనం గుర్తుపడతాం. ఏంటండి? ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో, ఏవి ఉత్తమమో, ఏవి అనుకూలమో, ఏంటండి ఏవి దేవుని చిత్తమో ఎప్పుడు తెలుసుకోగలుగుతామంట? మన మనస్సు మారి మనం రూపాంతరము చెందినప్పుడు. అప్పటి వరకు మనస్సు మారి రూపాంతరము చెందలేదా? మనసు మారకుండా రూపాంతరం చెందకుండా ఉన్నామా? ఇక్కడ దేవుని ఆత్మతో నింపబడి ఎంత బోధిస్తున్నా వారికి అర్థం కాదండి. వారికి అర్థం కాదు. ఎందుకంటే వారు మారలేదు, వారు రూపాంతరము చెందలేదు. మూడో మాట కీర్తన 24:4. ఎందుకు మనస్సు మార్చుకోలేకపోతున్నారు? ఎందుకు రూపాంతరం చెందలేకపోతున్నారు? ఉమ్, 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 ఉమ్. చూసారండి? ఎందుకు నీచమైనవి, ఘనమైనవో, ఉత్తమమైనవో, అనుకూలమైనవో, దేవుని చిత్తమైనవో ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే హృదయం నిండా వ్యర్థమైన వాటిని నింపుకుని ఉంటున్నారు కాబట్టి. ఇక దేవుని ఆత్మకు చోటు ఎక్కడుందండి? ఇప్పుడు ఈ బాటిల్ ఉందండి, ఈ బాటిల్ నిండా వాటర్ ఉంది. నేను ఇందులో మజ్జిగ పోయాలనుకుంటున్నాను, నింపాలనుకుంటున్నాను. ఇది ఖాళీ చేస్తేనే కదా నేను ఇంకొక ద్రవ పదార్థాన్ని నింపడానికి వస్తుంది. నేను ఈ వాటర్ని ఖాళీ చేయకుండా నేను ఇందులో మజ్జిగ పోసుకోవాలి, లేకపోతే క్యారెట్ జ్యూస్ పోసుకోవాలి, బత్తాయి జ్యూస్ పోసుకోవాలంటే ఎక్కడొస్తుంది? ఇక్కడ అన్ని రకాల జ్యూసులు పెట్టున్నాయి. ఎన్ని వాల్యుబుల్ ఎన్నున్నా ఇది ఖాళీ అవ్వలేందే అది ఇందులోకి ఎలా వస్తుందండి? రాదు కదా. ఇది ఖాళీ చేస్తే నీవు అందులో ఏదో ఒకటి నీకు ఇష్టమైంది నింపుకుంటావు. అదే అంటున్నాడు దేవుడు. ఎందుకు సంఘము దేవుని యొక్క కార్యములను, దేవుని విషయాలని స్వీకరించలేకపోతుంది, దేవుని చిత్తాన్ని గ్రహించుకోలేకపోతుందంటే సంఘం అంటే ఎవరండి? గోడలా, లైట్సా, డోర్సా? మనమే సంఘం.
సంఘం అనేటప్పటికి నేనే అనుకోవాలి, ఎవరి మట్టుకు వారు. అయితే వ్యర్థమైనవన్నీ నింపుకుంటుంట ద్వారా దేవుని చిత్తమేంటో, అనుకూలమేంటో, ఉత్తమమైనదేంటో, దేవుని దర్శనమేంటో, దేవుని చిత్తమేంటో, దేవుని ప్రవచనమేంటో ఏమీ తెలియట్లేదండి. అయోమయ స్థితి. మరి మా పరిచర్యలో చూసినట్టయితే దేవుడు దగ్గర ప్రార్థన చేస్తాము. ఏదైనా సేవ విషయంలో దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాతనే మేము దాన్ని చేస్తాం. మా సంఘ బిడ్డలు ఇక్కడ ఉన్నారు, మాతోటి సేవకులుగా కూడా అభిషేకించబడ్డారు. ఏమ్మా అంతే. దేవుడు చెప్పారా, దర్శనం రూపంలో వెళ్తాం. చెప్పలేదా, కనిపెడతాం. ఒకవేళ కలవరమా, ఆ విషయం అడుగుతున్నప్పుడు హృదయంలో కలవరమా, వదిలేస్తాం. సమాధానంగా ఉందా ఆ మాట తెచ్చుకునేటప్పటికి, అయితే దేవుని యొక్క నడిపింపు ఉంది, దేవుని చిత్తం ఉందని దాని గురించి ప్రార్థన చేస్తాం. అద్భుతంగా దేవుడు ముందుకి నడిపిస్తారు. ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో, ఏవి ఉత్తమమైనవో, ఏవి అనుకూలమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, పిలుపులు ఉంటుంది 4:8లో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో మనం ఏం చేయాలంటే వాటి మీద మనసు పెట్టాలంట. అవి నువ్వు గుర్తుపట్టట్లేదు కాబట్టి ఆత్మతో నింపబడి ఉన్నప్పటికీ దైవజనుడి యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని నీవు గుర్తెరగలేకపోతున్నావు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? సూటిగానే చెప్తున్నాను నేను, వేరే మాటలు ఏమి యాడ్ చేయట్లేదు. ఏవి నీచమైనవో, నేను స్కూల్లో టీచర్గా చేశాను, అందుకే 3 సార్లు 4 సార్లు చెప్పడం అలవాటు నాకు. టీచర్ అలాగే చెప్తుంది కదా, వచ్చే వరకు చెప్పిస్తుంది నిలబెట్టి బోర్డు దగ్గర. ఆ అలవాటు నాకు ఉంది. ఏమండి, ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో నీవు గుర్తుపడితే నీవు నా నోటి వలె ఉంటావన్నాడు. హల్లెలూయా. రెండో మాట ఏమన్నారు? నీ మనస్సు మారి నువ్వు రూపాంతరం చెందినట్టయితే, ఏది అనుకూలం, ఏది ఉత్తమం, ఏది దేవుని చిత్తమని నువ్వు తెలుసుకున్నట్టయితే, ఏంటండి, నేను నిన్ను వాడుకుంటాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మూడోదిగా ఏమంటున్నాడు? అవి మనం తెలుసుకోవట్లేదు కాబట్టి, మనము అట్లా తెలుసుకోవట్లేదంటే ఏముంది మన హృదయంలో? వ్యర్థమైనవన్నీ నింపుకొని ఉన్నాం. వ్యర్థం అంటే తెలుసు కదా, పొద్దున్నే వెళ్ళాలి, ఇల్లు ఉడుస్తుంది, ఏమొస్తుంది చాట్లోకి ఎత్తుతాం, వ్యర్థం ఎన్నో మనకి. ఇప్పుడు వ్యర్థమైనవి అన్నీ నింపుకొని దేవుని యొక్క ఆత్మని ఏం ప్రక్కన పెడుతున్నాం, వ్యర్థమైనవి అన్నీ నింపుకుంటున్నాం. ఇప్పుడు వ్యర్థమైనవి ఉంటే దేవుని ఆత్మ మనలోకి రాదు. ఇది ఖాళీ చేస్తేనే దేవుని యొక్క ఆత్మ నీలోనికి వస్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 6:18 మాట. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండడు. చాలండి. ఏంటండి? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలై ఉందురు. ఇప్పుడు మనమందరము దేవుని ప్రజలమేనా? ఏంటండి, దేవుని ప్రజలమేనా? ప్రజలమే అని నువ్వు అనేసుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? నేను వారిలో నివసించి సంచరించాలి, అప్పుడు వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడిగా ఉంటాను. ఆయన సంచరించకుండా, ఆయన నివసించకుండా ఏంటండి, నేను ఆయన ప్రజలనని చెప్పుకోవడం ఎలా ఉంటుందో తెలుసండి? ఏదో అంటారు కదండి. ఇప్పుడు ఇక్కడ ఏదో ఉంది, షాపు అండర్ వేరు, ఇక్కడ పని చేస్తున్నాను నేను. షాపు అండర్ పేరు తీసేసి నా పేరు పెట్టుకుంటే నా షాప్ అయిపోద్దా? ఏంటండి, అవ్వదు కదండి. అలాగే దేవుడు అంటున్నాడు, నీవు వ్యర్థమైనవన్నీ కూడా నీలో ఉంచుకొని, నేను దేవుని బిడ్డనే నన్ను చెప్పుకుని తిరుగుతున్నావు, నిజముగా నేను నీలో లేను, నిజముగా నీలో నేను సంచరించట్లేదు, ఓయ్ నీకు తెలియట్లేదు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. కానీ మనం అనుకుంటున్నాం నాలోనే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, నేను దేవుని బిడ్డనే. ఏంటండి, కుక్కును
మంచంలో పడి ఉంటాం, రాత్రి కలొస్తుంది. నాకు ఎంత ఇష్టమో దీన్ని అనేకసార్లు తలుచుకుంటా. నేను ఫ్లైట్లో వెళ్ళిపోతున్నట్టు, ఏంటండి, నేను ఫ్లైట్లో వెళ్ళిపోతున్నట్టు కలకంటాను. తెల్లారేటప్పటికి డొక్కు మంచంలో పడి ఉంటాను. అలాగా వ్యర్థమైనవి హృదయంలో నుంచి తీసుకోకుండా, దేవుని ఆత్మ చేత నింపబడకుండా, దేవుడి సంచారములు, దేవుని నివాసములు నీలో లేకుండా నేను దేవుని ప్రజను అని అనుకుంటున్నారు చూడండి. అది దేవుని దృష్టిలో కాదు, కానీ నీ దృష్టిలో నువ్వు దేవుని బిడ్డవంతే. అయితే చూద్దాం, ముందుకెళ్దాము. దేవుని యొక్క శిష్యుల పరిస్థితి కూడా ఒకసారి చూద్దాం. దేవుని యొక్క శిష్యులు, యేసుప్రభు వారు 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. 12 మంది కూడా యేసుప్రభు వారు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు కళ్ళారా చూసేవారు. ఆయనతోనే ఉండేవారు, ఆయనతోనే తినేవారు, ఆయనతోనే పండుకునేవారు, ఆయనతోనే వెళ్ళేవారు. 24 గంటలు యేసయ్యతోనే ఉండేవారు. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదంటే చూద్దాం. యోహాను సువార్త 14:8 అండి. ఒక్కరు చదవండి. చాలండి. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? చాలండి. బాగా వినండి. యేసుక్రీస్తుకి శిష్యులు ఎంతమంది అండి? ఎంతమందిని ఏర్పరచుకున్నారు? 12 మంది. 12 మందిలో ఒక ఆయన పిలుపు. ఒకరోజు ఆయనకి డౌట్. ఏమంటున్నాడంటే, తండ్రి తండ్రి అంటున్నావు కదా, తండ్రి పంపించాడు అంటున్నావు, తండ్రి మాటలు ఇచ్చాడు అంటున్నావు, తండ్రి అధికారం ఇచ్చాడు అంటున్నావు, ఒకసారి తండ్రిని నాకు కనపరచవా అని అడిగాడు. యేసుప్రభు వారు అంతకుముందు ఎన్నోసార్లు చెప్పారు, తండ్రి నేను ఏకమై ఉన్నాం, మీరు నమ్మండి, నన్ను చూస్తుంటే నా తండ్రిని చూసినట్టే అన్నాడు. ఎగిరిపోయింది, బుర్రలోంచి లేదు. ఏంటి ఏమంటున్నారు ఈయన? ప్రభువా తండ్రిని మాకు కనబరచు, మాకు అంతే చాలు. ఆ మాట మాట్లాడినప్పుడు యేసయ్య హృదయము ఎంత బాధపడి ఉంటుందో కదా. నా వస్త్రములు ముట్టుకుంటే రోగులు స్వస్థపరచబడుతున్నారు, దెయ్యములు వెళ్ళిపోతున్నాయి, నేను అధికారంతో మాట్లాడుతున్నాను, బోధిస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నారు, నీవే దేవుని కుమారుడు అని కాసేపు అంటున్నారు, మళ్ళీ తర్వాత తండ్రిని కనబరచు అంటున్నారని యేసయ్య హృదయం ఎంత బాధపడి ఉంటుందండి. ఏమండి, అలాగొకసారి బాధ పెట్టారు ఆయన్ని. ఇంకొకటి మత్తయి సువార్త 15:33 అండి. అది కాదండి, ఒక్క నిమిషం. ఆయన ఒక చోట అంటారండి, ఒకసారి తీయండి మీరు కూడా, మీకు తెలుసా వాక్యం, నేను సరిగా రాసుకోలేదు. ఏమంటారంటే, ఇంతమందికి మేము రొట్టెలు, ఆ మాట తీసి నాకు చదవాలి ఎవరైనా. మనం రోజు చదువుతాం, అయినా కానీ మనకు గుర్తుండదు. చూడండి, మార్కు సువార్త 8:4. అందుకు ఆయన శిష్యులు చాలండి.
ఇప్పుడు యేసుప్రభు వారు అరణ్యములో 3 రోజుల నుంచి వాక్యాన్ని ఏకదాటిగా బోధిస్తున్నారని. 3 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళని చూసి జాలేసింది ఆయనకి. పాపం 3 రోజులైంది వీళ్ళొచ్చి, వీళ్ళకి ఆహారం పెట్టి పంపిస్తే బాగుంటుంది అని చెప్పి మనం కూడా 3 రోజులు ఉపవాస కూడికలు అయిన తర్వాత ఏం పెట్టుకుంటాం? భోజనాలు పెట్టుకుంటాం. ఏమండి? అలాగే దేవుడు కూడా 3 రోజులు కూడికలు అయిన తర్వాత ఆయన బోధలు ముగించి వాళ్ళందరినీ చూశారు. పాపం వీళ్ళకి భోజనం పెట్టి పంపిస్తే బాగుంటుంది, పిల్ల పాపలతో వచ్చారు. వెళ్ళేటప్పుడు దారిలో కళ్ళు తిరిగి పడతారేమో, వీరు చాలా దూరం నడిచి వెళ్ళాలి అని చెప్పి శిష్యులు పిలిచాడు. బాబు వీళ్ళకి ఏదన్నా ఆహారం పెట్టండి అన్న. ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఎక్కడ? ఎంతమందికి అన్నారు. ఏమంటున్నారు? ఎక్కడ నుండి తేవాలి? ఎవరిని గద్దిస్తున్నారు అక్కడ? యేసయ్యను గద్దిస్తున్నారు. అంటే మనం చూడండి, కొన్నిసార్లు మనము ఏం చేస్తామంటాం? మాస్టర్కే మన పాఠాలు నేర్పిస్తాం. అలాగే ఇక్కడ అంటున్నారు శిష్యులు, ఎక్కడి నుంచి తెమ్మని? ఎంతమందికి రొట్టెలు, ఇంతమందికి ఆహారం. అంటే ఆయనతోనే ఉంటారు. ఆయన శక్తి సంపన్నతలు ఆయన వాళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆయన గురించి ఎంత తక్కువగా మాట్లాడుతున్నారో చూడండి. నాకు ఈ వాక్యాలన్నీ చదువుతున్నప్పుడు నేను ధైర్యం తెచ్చుకుంటాను. సేవకులని ఎలాగంటే అలా మాట్లాడుతూ ఉంటారు కొందరు. నోరు ఉంది కదా అని వాగుతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏంటండి? అయితే ఇక్కడ శిష్యులు కూడా అంటున్నారు. కొన్ని శిష్యులు 24 గంటలు ఆయనతో ఉంటున్నారు. అయ్యో, చనిపోయిన వాడినే తిరిగి లేపుతున్నాడు కదా, ఈయన్ని ఆహారం పెట్టమని అడుగుతున్నాడు అంటే, ప్రవ్వా ఓకే ప్రవ్వా, ఏం చేయాలి నెక్స్ట్ అని అడగడం మానేసి ఎక్కడి నుంచి తేవాలి ఆహారం ఎంతమందికి అని ఆయన్నే గద్దిస్తున్నారండి. 3వ మాట మత్తయి సువార్త 16:22. చూడండి, యేసు ప్రభు వారు, నేను సిలువ వేయబడతాను, మీ మధ్యలో ఉండను, నేను కొన్ని రోజులు అయిన తర్వాత నేను చనిపోబోతున్నాను, ఇలా సిలువ వేస్తారు, నేను శ్రమ పొందుకుంటాను అని, నన్ను హింసిస్తారని ఆయన యొక్క మరణం గురించి వాళ్ళకి చెప్తున్నారు. చెప్తుంటే పేతురు గారు వచ్చేసి ఏకంగా చేయి పట్టుకొని ఏం చేస్తున్నాడు? మళ్ళీ చదవండి. ఇక్కడ ప్రేమ అనుకోవాలా, లేకపోతే దేవుని చిత్తాన్ని అడ్డుకునే ఒక భయంకరమైన మాట అనుకోవాలా? పేతురు గారు చాలా మాటలతో ప్రేమ చూపించేవాడు. నీ కొరకు ప్రాణం పెడతాను ప్రభు అనేవాడు. నువ్వు 3 సార్లు బొంకుతావు, నాకు తెలియదని అన్నాడు యేసయ్య. అదేంటి ప్రభు, నేను బొంకటం ఏంటి? యేసయ్య సర్వాంతర్యామి, దేవుని కుమారుడైన, దేవునితో కూడా సమాన భాగ్యం కలిగిన వ్యక్తి, రిక్తుడుగా మానవుని కొరకు మానవ రూపములో పాప శరీరాకారంతో వచ్చారు ఆయన. ఎంత తగ్గించుకున్నారో. ఎవరైనా విఐపీలు ఉన్నారనుకోండి, వారు మన ఇంటికి ఏదైనా ఫంక్షన్ పిలిచామనుకోండి, వాళ్ళకి కొంచెం కానీ మనం మర్యాద తక్కువ చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఏంటండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అది మనకు తెలుసు. నన్ను గౌరవించలేదు, నన్ను అసలు లెక్క చేయలేదు, అసలు నన్ను ముందు కూర్చోబెట్టలేదు, నాకు మర్యాద చేయలేదు, ఇన్ని పెట్టుకొస్తాం. కానీ యేసు ప్రభు వారు మర్యాదలు చేస్తారని, ఏంటండి, ఆయన్ని ఏదో చేస్తారని, సన్మానాలు చేస్తారని, ఆయన రాలేదండి. ఆయన ఇంకొక మాట అంటాడు, మనుష్య కుమారుడు పరిచర్య చేయడానికి వచ్చారు, పరిచారం చేయడానికి, కానీ చేయించుకోవడానికే. భూమి మీద మంచి గొప్ప సేవకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఎంత తెగించేశాడంటే ఇక్కడ పేతురు గారు చేయి పట్టేసుకొని అంటున్నాడు, అది నీకు దూరం అవునుగాక. ఏంటి ప్రభు అసలు నువ్వు మాట్లాడుతున్నావు?
గద్దించాడని ఉంది కదా అక్కడ. అంటే వాళ్ళకి చనువు ఎక్కువైపోయిందేమో, 24 గంటలు ఆయనతో ఉంటున్నారు కదా, లోకు అయిపోయిందేమో వాళ్ళకి. లేకపోతే అంతే అనుకోవాలి మనం, ఎక్కువ బాగా అలవాటు అయిపోయిందేమో. దేవుడు అనేది మర్చిపోయి, దేవుని యొక్క గొప్ప కార్యం తీయని వచ్చారు అనేది మర్చిపోయి, నీకు అది దూరం అవునుగాక. తండ్రి చిత్తాన్ని అనేకసార్లు చెప్పాడు ఆయన సువార్తలో చదివితే. ఇలాగే నేను మరణించాలని చెప్పాడు. నేను కొంతకాలమే మీ మధ్యలో ఉంటానని చెప్పాడు. ఒక ఫ్రెండ్స్ లాగా ఆయన్ని ప్రేమించాడు వాళ్ళని, నా స్నేహితులు అన్నాడు. ఇంతలాగా ఉన్నందుకు ఆయన ఏం చేస్తున్నారు, చాలా చీపుగా మాట్లాడుతున్నారు, ఆయన గద్దించేస్తున్నాడు ఏకంగానే. ఎవరు? మన పేతురు గారు. చూద్దాం మత్తయి సువార్త 26:8-9. ఇక్కడ కూడా సనుగుతున్నారండి, కోపపడిపోతున్నారు. అక్కడేమో గద్దింపు, ఇక్కడేమో కోపం. ఏంటి ఆయనకి ఏకంగా పైనుంచి కిందకి సేరున్నారు అత్తరు. ఎందుకు అలాగ పిచ్చి పని చేస్తున్నావు ఏంటమ్మాయి? అది అమ్మేసి బీదలకు ఎవరికైనా సహాయం చేయొచ్చు కదా. అంటే యేసు ప్రభుకే వీళ్ళు గైడెన్స్ ఇచ్చేసి వాళ్ళు హ్యాండ్బర్లో తీసుకొని నడిపించబడాలి ఆయన అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఏముంది ఇక్కడ? శిష్యులు చూచి యేసు బేతానీలు కుష్ఠరోగి అయిన సీమోను ఎంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డ తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసారు. శిష్యులు చూచి కోపపడి, ఏమొచ్చేస్తుంది శిష్యులకి ఈసారి? కోపం. ఒకసారి ఏమో గద్దించేస్తారు. యేసయ్య పక్కనే ఉంటాడు, వాళ్ళకు పక్కనే. ఇదిగో అక్కడ బస్సు సిద్ధపరచమనండి, అక్కడికి వెళ్తున్నాం మనం ఈరోజు అందరం అనివాడు. ఆయనతో పాటు అందరూ వెళ్ళేవారు. అక్కడ ఏదైనా ఎవరైనా కార్యం చేస్తున్నారనుకో, వాళ్ళని గద్దించేస్తున్నారు వీళ్ళు. ఏంటండి, ఆయన ఏదన్నా దేవుని యొక్క మాట వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాడు అనుకో, గద్దించేస్తున్నారు, కోప్పడిపోతున్నారు. వాళ్ళకి ఏదన్నా చూడండిరా బాబు, వాళ్ళకి పాపం మీటింగ్ పెట్టాం కదా 3 రోజులు, వాళ్ళకి ఆహారం సిద్ధపరచండి అంటే, ఎక్కడి నుంచి తెమ్మంటావు ఏంటి, ఎక్కడి నుంచి తెమ్మంటావు అంటున్నారు. మళ్ళీ ఏమంటున్నారు, ఒక్కసారి తండ్రిని చూపిస్తే బాగుంటుంది, నువ్వు పక్కకి జరిగి. ఏమంటున్నారు? తండ్రిని చూపిస్తే బాగుంటుంది అని అంటున్నారు. చూద్దాం ఇంకొక మాట, మార్కు సువార్త 4:38. చాలండి. ఇక్కడ ఏం చేస్తున్నారంట, చింత లేదా నీకు మేము చచ్చిపోతుంటే? ఏమంటున్నారండి, చింత లేదా నీకు? ఎందుకు ఏర్పరచుకున్నావు మా 12 మందిని? హాయిగా నిద్రపోతున్నావు పడవలో పడి. నువ్వు ఎలాగైనా తప్పించుకుంటావు, నువ్వు ఎలాగైనా కాపాడుకుంటావు. మేము చచ్చిపోబోతున్నాం. వలలు వదిలిపెట్టాం, భార్యల్ని పిల్లల్ని అందరిని పక్కనెట్టి నన్ను వెంబడించండి రా అంటే వెంటనే లోబడొచ్చాం. కానీ మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మీరు నిద్రపోతున్నారు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఎంతగా దేవుడిని నిలదీస్తున్నారో చూడండి. దైవ సేవకుని నిలదీయటంలో పెద్ద ఏంటండి ఏం చెప్పండి నెక్స్ట్. నేను ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటాను పదే. వ్యతిరేకతలు, అవమానాలు, నిందలు, దూషణలు ఎదురైనప్పుడు నేను వెంటనే జ్ఞాపకం చేసుకుంటాను.
నీవు గొప్ప దేవుడువు, నిన్నే అన్నారు మేమెంతటి వారం ప్రవ్వా అని ఎప్పుడైతే ఈ మాటని తలంచుకుంటానో వెంటనే నా హృదయంలో ఇంకా ఏ కోపం కానీ, ద్వేషము కానీ, ఎటువంటి బాధ కానీ ఇంకేది ఉండదండి. ఏమండి? అయితే యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఈ ద్వారంలో ఉంటున్నారు. నేను దేవుని కుమారుణ్ణి, జాగ్రత్త అని వారిని బెదిరించలేదు యేసయ్య ఎప్పుడు. ఒక్కసారి వాళ్ళకి బాగా మంచి జర్కిచ్చాడు. చూద్దాం, మత్తయి సువార్త 17 అధ్యాయము 1 నుంచి చదవండి, 7 వచనాలు. చూసారండి, యేసు ప్రభువారు ఏం చేశారంట? ఒక రోజుని మీరు కోపడతారా, గద్దిస్తారా, చింతలేదంటారా? అసలు ఈ ఆహారాన్ని ఎలా సమకూర్చాలని నాకే పాఠాలు బోధిస్తారా? సరే నాడండి, కొండ మీదకి నాడండి అని ఏం చేశాడు? కొండ మీదకి తీసుకెళ్ళి ఏకాంతముగా వారి ఎదుట ఏం చేశాడు? ఆయన రూపాంతరము అంతే ప్రకాశవంతంగా కనిపించాడంట ప్రభు. అక్కడ ఎవరు వచ్చేసారంట? ఏలియా వచ్చేసారు, మోషే వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారంట. ఇంకా వీళ్ళకి దడ, ఇదిగో వారిని కమ్ముకుంది. ఆ మేఘములో నుంచి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టారు. శిష్యుల మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా, ఏమండి ఎందుకురా మీరు ఎదురిస్తున్నారు? ఈయన మాట వినండి. హల్లెలూయా. వీళ్ళకి భయం వేసేసి ఏం చేస్తున్నారంట? బోర్లా పడిపోతున్నారంట. బోర్లా పడిపోయి భయపడిపోతున్నారంటండి. భయపడిపోయినప్పుడు యేసయ్య మళ్ళీ వచ్చి నార్మల్ అయిపోయాడు. ఆయన మళ్ళీ వచ్చి లేవండి అంటే ఇంకెలా చూస్తున్నారన్నమాట. ఈయనతోనేనా మనం ఇంతకాలం ఉన్నది? ఈయననేనా గద్దించింది? ఈయన మీదైనా కోపపడింది అని రకరకాలుగా వారికి ఏమొస్తున్నాయి? ప్రశ్నలు. అస్తమాను దేవుని యొక్క ఆత్మతోనే నింపబడినప్పటికీ దైవ సేవకులు అస్తమాను అదే ఆత్మతో అలాగే కనిపించరు. అస్తమాను అది గుర్తెరగాలి. మొన్న బాగా చెప్పారు వాక్యం, ఈరోజు ఎలా చెప్పారేంటి? ఇటువంటి లెక్కలేయడానికి, కరెక్షన్ చేయడానికి మందిరానికి మనం రావద్దు. కొంతమంది లెక్కలేస్తారు అక్కడ కూర్చొని మార్కులు. ఈరోజు వాక్యం మా ఓడు చెప్పాడు, మా ఓడు 100కి 100 ఇవ్వచ్చు, 80 ఇవ్వచ్చు, 90 ఇవ్వచ్చు, లేకపోతే 10. మార్కులు వేయడానికి ఎవ్వరు రావద్దు మందిరానికి. నీ దైవ సేవకుడు ఘనముగా వాడబడాలంటే నువ్వు ఏకాంతంగా నీ సేవకుడు గురించి ప్రార్థన చెయ్యి. ఈ సంఘము సేవ వర్ధిల్లాలి అంటే నీ సంఘం గురించి ప్రార్థన చెయ్యి. అంతేగాని మార్కులు వేసేసి అలా ఇలా చంద్రవందర చేసేసి అటు ఇటు ఉరుకులు ఆడొద్దు. దేవుని యొక్క పనిని కలిపి చేరపొద్దు. ఏంటండి? దేవుని యొక్క పనిని పాడు చేస్తే దేవుడు అంటున్నాడు, నేను వాడిని పాడు చేస్తానని. ఇది శాపం కాదు, దేవుని వాక్యంలో ఉంది. అయితే ఇక్కడ చూస్తున్నాము, యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఒక్కసారి ఆయనకు భయపడ్డారంట. దేవుడు అంటున్నాడు, మీరు భయపడొద్దు అన్నారు. ఎందుకు అంత కోపపడినా, బావినండమ్మా, అంత కోపపడినా, అంతగా ఆయనని చేపట్టి గద్దించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా నీకు చింత లేదా?
అని చెప్పి రకరకాలుగా ఆయన అవమానించిన ఎందుకు ఆయన వారిని విడిచిపెట్టలేదు అంటే చూద్దాం. మొదటి సమూయేలు 12:22. చూసారండి, ఆ 12 మందిని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటండి? తనకు జనముగా ఎందుకు చేసుకున్నాడంట? ఎందుకు ఇష్టముతో ఆ 12 మందిని ఏర్పరచుకున్నాడంట? ఆయన ఘనమైన నామము నిమిత్తము వారిని ఏర్పరచుకున్నాడు. వాళ్ళని విడిచిపెట్టలేదు ఆయన. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఈ వాక్యం నాకు దొరికే వరకు కూడా, ప్రభువా వాళ్ళ కాకపోతే ఇంకొకరు కదా, మేము కాకపోతే ఇంకొకరం కదా. మీకు ఎంతోమంది ఉన్నారు కదా, ఇలా తోసేసి అలాగా నువ్వు ఒకవేళ ప్రపంచంలో ఎవరు నీకు సెట్కమ్ని సృష్టించుకోగలవు కదా అని అన్నప్పుడు దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడారండి. ఎంత నచ్చిందంటే ఈ మాట నాకు. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తం తన జనులను ఆయన విడనాడు. అలా గద్దించినా, చింతలేదన్నా, కోపపడినా, ఏమి చేసినా, ఆయన అవమానించినా, ఎన్ని అన్నా వాళ్ళని ఎందుకు పట్టుకుని వేలాడాడు అంటే వాళ్ళని ఆయన జనముగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఘనమైన నామమును వాళ్ళు గొప్పగా ప్రకటిస్తారని నమ్మాడు ఆయన. అందుకే ఆయన వెళ్ళిపోయిన తరువాత పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. భూమిని తలక్రిందులు చేసి సేవను వారు చేశారు. హల్లెలూయా. అంటే ఈ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే చూద్దామండి. మొదటి సమూయేలు 12:21 అండి. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శిష్యుల్ని ఆయన విడిచిపెట్టేసిన వారు ఆయనను విడిచిపెట్టేసిన, ఇక్కడ రాయబడి ఉంది కదా, ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. అంటే వాళ్ళు ఇంకా పాడైపోతారు. చిన్న చిన్న కారణాలు బట్టి దేవుని మందిరానికి, దేవుని సేవకునికి దూరం కాకూడదండి. దేవుని సేవకుడు దేవుడు కాదు, ముందు అది తెలుసుకోండి. దేవుని సేవకుడు దేవుడు కాదు, మానవుడే. ఆయన పని చేయడానికి ఏర్పరచుకున్నాడు. దైవ సేవకుడుకు కూడా కుటుంబం ఉంటుంది, సమస్యలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మీకేమున్నాయి? అయ్యి మాకున్నాయి. ఎన్నున్నా సరే ఇక్కడ అన్నీ కూడా పక్కన పెట్టి మీ ముందు అందంగా మేము యాక్షన్ చేస్తాం. మీరైతే ఏడుచుకుంటూ, అయ్యగారు 5 లక్షలు అప్పు ఉంది అయ్యగారు. అవునా బిడ్డ, నాకైతే 20 లక్షలు ఉంది, మరి నేను ఎవరు చెప్పుకోవాలి ఏంటి? నా బాధని, దైవజనుడు తన బాధని మరుగు చేసుకొని నీ బాధని వింటూ నిన్ను ధైర్యం చెప్పి నేను బలపరిచి నీ కుటుంబం కొరకు అహర్నిశలు ప్రార్థన చేస్తూ మరి నడిపిస్తున్నప్పుడు నీవు ఏం చేయాలండి? ఆయన మాటని వినాలి. లేదు అని చెప్పి విసర్జించినట్టయితే వారు ఏ స్థితిలోకి వెళ్ళిపోతారంట? నిష్ప్రయోజనం. విసర్జింపు వారు ప్రయోజనము మాలినవై రక్షింపలేనటువంటి ఆత్మలకు వారు అప్పగించబడతారు. ఏంటండి? ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శిష్యులు గద్దించారు, ఆయనని తిట్టారు, లేకపోతే ఏదో కోపపడ్డారు, కానీ ఆయనతోనే ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. అభ్యంతరాలు రాకమానవు, వస్తాయి, కానీ ఆయనతోనే ఉన్నారు. ఆయన్ని వారు విసర్జించలేదు. హల్లెలూయా. అందుకే ఆయన బహు ఇష్టము కలిగి ఆ 12 మందిలో ఒకడు తప్పిపోయాళ్ళండి. ఆ 11 మంది భూమిని తలక్రిందులు చేయు సేవకులుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. నీవు కడ వరకు నిలిచి ఉన్నట్టయితే, మరణము వరకు నమ్మకంగా ఉన్నట్టయితే జీవ కిరీటం నీకు ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. మరి నీవు తొలగిపోయినట్టయితే, నీకు నొప్పి తగులుతుందని, బాధ కలుగుతుందని, నీ ఇష్టం జరగలేదని, నేను పొగడలేదని, ఘనపరచలేదని, నీకేదో జరిగిందని నువ్వు విసర్జించినట్టయితే ఇక నిన్ను
ఆ వాహయామి అని మొత్తం అన్నీ వచ్చి నిన్ను ఆవరించాయంట. ప్రయోజనము లేని వాటి కొరకు నువ్వు వెళ్ళిపోతావంట. కానీ దేవుడు ఆ వ్యక్తిని కూడా అంటున్నాడు, నీవు విసర్జించి నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావా, మరలా నీకు గొప్ప ఛాన్స్ ఇస్తున్నాను అంటున్నాడు. చూద్దాం లూకా సువార్త చివరి వచనం 15వ అధ్యాయం. కాదండి, 18-24 అండి. ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కానెనెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీరి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క శిష్యులు విసర్జించేసి వెళ్ళిపోలేదు, ఆయనతోనే ఉన్నారు. కాబట్టి వారు నిలిచిపోయారు ఈ భూమి మీద వాళ్ళ సాక్ష్యం. ఇప్పుడు మనం కూడా సంఘములో దేవుని ప్రజలుగా ఉన్నాం. ప్రతి సేవకుడికి ఎండమావులు అనేవి ఉంటాయి సంఘంలోని. ఎప్పుడు నీటి ఊటల దగ్గరే ఉండడు సేవకుడు. ఎండమావులు అంటే ఎక్కడా కూడా నీళ్ళు అనేవి దొరకవు. ఆశ అనేది ఉండదు, నిరాశ నిస్పృహ ఉంటుంది ఒక్కొక్కసారి పరిచర్లో. ఆయనను కూడా తన్ను తాను ప్రోత్సహించుకుంటాడు సేవకుడు. మళ్ళా నడుము కట్టుకొని ఉపవాసాలుండి బలపరుచుకొని, నాకు ఇచ్చిన పని ఏంటి, నేను ఎలా ఉన్నానేంటని మళ్ళా బలంగా లేచి దేవుని పనిని జరిగిస్తుంటాడు. కానీ దేవుని ప్రజలు కొందరు ఏదన్నా వారికి బాధ కలిగినప్పుడు, ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు, దేవుని యొక్క నడిపింపు ఏదైతే ఇస్తాడో వాక్యం అదే చెప్తామండి మేము ఎక్కడికి వెళ్ళినా. అయితే మరి ఆ విసర్జించిన తర్వాత ఇంకా అలాగా లోకంలో ఉన్నప్పుడు ఆ మాయా స్వరూపాలన్నీ కూడా వచ్చి వారిని ఆవరించి ఇంకా భ్రష్టులుగా మారుస్తాయి. అయితే దేవుడు ఆ వ్యక్తికి మరలా ఛాన్సులు ఇస్తాడు. ఆ వ్యక్తి దగ్గరికి దైవజనునైనా పంపిస్తాడు, దర్శనంలోనైనా మాట్లాడతాడు, లేకపోతే తన హృదయంతోనైనా మాట్లాడతాడు, అతని యొక్క పరిస్థితుల్లో నుండి మాట్లాడతాడు, ఎవరో ఒకరి ద్వారా మాట్లాడతాడు. ఆ మాట్లాడిన మాటలు బట్టి, అవును కదా, నేను ఇక్కడ ఉండిపోయానేంటి, ఇక్కడ ఆగిపోయానేంటి, ఇలాగైపోయానేంటి, ఇక్కడ పడిపోయానేంటి అని మెలకువయ్యి మళ్ళా తప్పిపోయిన కుమారులాగా ప్రభు దగ్గరికి వస్తే తండ్రి పనివాడిగా కాదు, కుమారుడిగానే స్వీకరిస్తాడు. ఆయన అంటాడు, ఒరే, నువ్వు సంఘాన్ని ఎంత నాశనం చేసావో తెలుసా, మొదటి పూర్వ వైభోగం మళ్ళీ తీసుకురాలేం, పోరా పో అని అన్నాడు దేవుడు సేవకుడు. మళ్ళా తప్పిపోయిన ఆ గొర్రె వస్తే ఏం చేస్తాడో, రెగ్యులర్గా వచ్చిన వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టి తప్పిపోయిన గొర్రెని తెచ్చి ఇక్కడ పెట్టుకొని, ఈయన కుమారుడు తప్పిపోయాడు కానీ మరలా దేవుడు తోడుకొచ్చాడు అని ఏం చేస్తాడో ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని అవకాశాలని మనం ఏం చేస్తున్నామంటేనండి అలా వదిలేసుకుంటున్నామండి. విసర్జించబడిపోయి అలాగే ఉండిపోకు, వచ్చేయి, మళ్ళా దేవుని దగ్గరకు వచ్చేయి, దేవుని కృప పొందుకో. ఏంటండి, తప్పు తెలుసుకొని సరి చేసుకుంటే ధన్యులము. నేను ఎందుకు సరి చేసుకోవాలి, నేనేం తప్పు చేయలేదు అన్నావా, దేవుని కృపలో నుంచి తొలగిపోతే ఈ లోకంలో నీకు ఇంకెక్కడ ఆశ్రయము లేదు, ఎక్కడ నెమ్మది లేదు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడారంట. హల్లెలూయా. ఒక్కసారి మొదట నేనేం చెప్పాను అది రిపీట్ చేస్తాను. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టే స్థితిలో సంఘము లేదు. ఎందుకు అంటే చదవద్దండి, ఇంకా
ఎందుకు అంటే, ఎందుకు మనసు మారలేదు, రూపాంతరము చెందలేదు. ఇంకోటి ఏంటంటే, వ్యర్థమైనటువంటి వాటినన్నిటినీ, లోకాన్ని అంతటినీ హృదయం నిండా నింపుకుంటున్నారు. కాబట్టి దేవుని దర్శనము చూడరు. దేవుని యొక్క చిత్తం ఎలాగుందని చెప్తే కూడా అసలు అర్థం కాదు. సేవకుడు అంటాడు, నాకు ఈ దర్శనం వచ్చిందమ్మా అంటే, ఆయన ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు, ఆమె ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది. మాకు చూపించట్లేదు ఏంటో దర్శనాలు, ఎంతసేపు వీళ్ళకే చూపిస్తున్నాను. నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడితే అప్పుడు వింటాను. నువ్వు మాట్లాడతాడు దేవుడు నీతో కూడా. ఆ మాట్లాడే ఆ స్థితి నీ దగ్గర నీవు కలిగి లేనప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు? ఒక్కొక్కసారి దుర్మార్గుడితో కూడా మాట్లాడతారు. ఒక్కొక్కసారి జుట్టు పట్టుకొని చర్చిల్లో నుంచి బయటికి ఈడ్చుకెళ్ళిపోయాడు, సంఘాల్ని పాడు చేశాడు, హింసించాడు దేవుని ప్రజను. సౌలుతో దేవుడు మాట్లాడలేదా? ఒరే బాబు, ఈ విషయములలో చాలా పట్టుదలగా పనిచేస్తున్నావు, నువ్వు నా వైపు వచ్చావనుక నా విషయాలు చాలా బాగా చేస్తావు, నువ్వు రా నా వైపుకని అతన్ని దేవుడు దర్శించాడు. అది సౌలు గారికి ఉన్న సాక్ష్యము మరెవరికి ఉండలేకపోవచ్చు. నాకున్నటువంటి ఆ కళ్ళు లెన్సు, లేకపోతే నా చెమట వాసన, నా వేలి ముద్రలు ప్రపంచంలో ఇంకెవ్వరికి ఉండవని చెప్తున్నారు. అలాగే నా సాక్ష్యం వేరు, నీ సాక్ష్యం వేరు, ఇంకొకరి సాక్ష్యము వేరు. మన ఎదుట వీరిని పెట్టారు అంటే మనం ఎంతో నేర్చుకోవడానికి, మనం ఎంతో క్రమపడడానికి. సౌలుని పౌలుగా మార్చాడు, దుష్టుణ్ణి దుర్మార్గుణ్ణి ఆయన తన సేవకుడిగా మార్చుకున్నాడు. నేను కూడా దుష్ట పనులు చేస్తున్నాను, ఆయన వైపు తిరిగితే నన్ను కూడా దేవుడు మంచిగా మారుస్తాడు. అది తెలుసుకుంటావని. హల్లెలూయా. అయితే వ్యర్థమైనవన్నీ కూడా నువ్వు మనసులో పెట్టుకొని ఉన్నంత కాలము దేవుని యొక్క చిత్తము నువ్వు గుర్తెరగలేవు, దేవుని యొక్క తలంపు నీకు అర్థం అవ్వదు, దేవుని దర్శనము చూడవు, దేవుని కార్యములు ఏమీ కూడా నీకు అర్థము కావు. దేవుని యొక్క చిత్తము, దేవుని కార్యాలు నీకు తెలియాలి అంటే నువ్వేం చేయాలి? మనస్సు మార్చుకొని రూపాంతరము చెందాలి. ఎందులో? దేవునిలో. ఈరోజు ఒక ఫోన్ వచ్చిందండి నాకు. అయితే ఇక్కడ నేను మన సంఘ బిడ్డతో, ఆ దైవజనులతో మాట్లాడుతున్నప్పుడు వారిచ్చినటువంటి సాక్ష్యం అన్నమాట. ఒక అమ్మాయి మందిరానికి వచ్చింది. ఆ అమ్మాయి విషయంలో ఒక దర్శనం చూపించారు. వివాహ విషయంలో వివాహం ఎంత ఘనంగా జరుగుతుందో, వచ్చి ఆ వరుడు హైట్ ఎంత ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆ వరుడు యొక్క ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది, అన్నిటి నా బిడ్డ మీద చెయ్యేసినప్పుడు అన్ని సినిమా చూపించినట్టు చూపించారండి నాకు. ఆమె పేరు కూడా నేను అడగకుండా ప్రార్థన చేశానండి ఫస్ట్. అయితే నేను అన్నాను, అమ్మ మీ వివాహము ఇదిగో ఇలాంటి వ్యక్తితో అవుతుందంట, నీ వెళ్ళబోయే ఆ ఇల్లు ఇలా ఇలా ఉంటుందంట, ఇదిగో మరి నీ వివాహం చాలా గ్రాండ్గా జరుగుతుందంట అన్నాను. అని దేవుడు చూపిస్తున్నాడు అని అంటే నేను నమ్ముతున్నానండి పాస్టమ్ గారు. కానీ మేము దరిద్రులం, దీనులం, గ్రాండ్గా మ్యారేజ్ చేసుకునేంత స్టేటస్ మా దగ్గర లేదు అంది. నేనైతే అప్పుడే ఆమెకి ఏంటండి ప్రార్థన చేసినప్పుడే తన భర్తని చూశాను, తన ఇంటిని చూశాను, తన వివాహాన్ని ఎలా జరుగుతుందో చూసేశాను. నాకు దేవుడు క్లియర్గా చూపించాడు, నేను నమ్ముతున్నాను. అలాగే జరుగుతుంది నీకు అన్నాను వచ్చినప్పుడల్లా. ఇంకేం చెప్పు, అమ్మగారు వారం రోజులే ఉంది, కట్నం డబ్బులు 2,20,000 ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదండి, పెళ్ళికి ఇంకో 3 లక్షలు కావాలి, లేదండి, చాలా సమస్యగా ఉంది. వారం రోజులు కాదు, ఒక్క రోజు ముందు కూడా దేవుడు అద్భుతం చేయాలి, 1 మినిట్ ముందు. నాకు ఇవేం చెప్పక ఇంకా నీ మ్యారేజ్ ఇలా జరుగుతుందని దేవుడు చెప్తున్నారు కదా అని పదే ఒక 5-6 నెలలు నేను ఇలాగే చెప్పానండి. దేవుడు ఎలా చెప్పారో అలా చేశారంట. పెళ్ళికి మా అమ్మలు కూడా పిలిచారు కానీ నేను వెళ్ళలేదండి. ఏమండి ఈరోజు చెప్తుంది, ఆ వివాహం చూసినటువంటి మన సంఘ బిడ్డలు చెప్తున్నారు, ఆ అబ్బాయి ఎంత హైట్ ఉన్నాడో, దర్శనంలో అంత హైటు, లేకపోతే వాళ్ళ ఇల్లు కానీ ఏంటంటే వచ్చినటువంటి పెళ్ళికి వచ్చినటువంటి జనాలు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా
నాకు వాళ్ళు చెప్తున్నప్పుడు దేవానికి స్తోత్రములు అన్నాను, కానీ నాకు దేవుడు చూపించినప్పుడే నేను ఆయన స్తుతించాను. హల్లెలూయా. కానీ జరిగిన తరువాత వారు స్తుతిస్తున్నారు. అయితే దైవజనుడు చెప్తున్నటువంటి మాటను తోసేయకండి. ఆయన మాట తోసి, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నీకెంత మేలు. ఆయన మాట వింటేనంట క్షేమము నది వలె వస్తుందంట, నీతి సముద్ర తరంగాల వలె ఉంటుందంట. ఆయన మాట వినకుండా ఈ దినాన సాతాను నిన్ను అడ్డగిస్తుంది, గుర్తెరుగు. ఆయన మాటకి లోబడకుండా నువ్వు లోబడితే నీ ఇంట్లో ఆశీర్వాదం, నీ ఒంట్లో సమాధానం, నీ హృదయంలో సమాధానం, నువ్వన్నీ కలిగి ఉంటుంది. సాతానికి ఇష్టం లేదు కాబట్టి దైవజనున్నే నమ్మకుండా నీ వెనకాల దుష్టుడు పని చేస్తున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి దర్శనాలు లేవంటే నేను నమ్మను, స్వస్థత లేవంటే నేను నమ్మను, దెయ్యాలు లేవంటే నేను నమ్మను. ఎందుకంటే మేము దెయ్యాలని వెళ్ళగొడుతున్నాం, మేము దర్శనములు చూస్తున్నాం, అవి జరుగుతున్నాయి, ప్రవచనాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే అవి లేవని చెప్తున్న వారు ఆ అనుభవం వారికి లేదు కాబట్టి వారు లేవంటున్నారు. హల్లెలూయా. దిగితే కానీ లోతు, తింటే కానీ రుచి తెలియదు అంటారు కదండి. ఒక అబ్బాయి నన్ను ఒక మీటింగ్కి వెళ్తుంటే బండి మీద తీసుకెళ్తున్నాడు. ఆ అబ్బాయి వేరే సంఘానికి వెళ్తాడంట. అమ్మగారు ఒక ప్రశ్న వేస్తానండి అన్నాడు. చెప్పినానా? దెయ్యాలు ఉన్నాయా అండి అన్నాడు. అయ్య బాబాయ్, క్రొత్త నిబంధన చదువుతున్నావా నువ్వు అన్నాను. నేను క్రొత్త నిబంధనే చదువుతాం, మాది ఫలానా సంఘం అన్నాడు. అంటే వాడికి ఒక్క మాటలో ఎలా అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకున్నాను. అనుకుని, ప్రభువా నాకు తలంపి తండ్రి, ఇప్పుడు ఎలా చెప్పాలి ఈయనకి? దెయ్యాలు ఉన్నాయని పెద్ద మెసేజ్ అయితే ఇవ్వలేను నేను ఇప్పుడు ఆయనకి. బాబు లేవ, నేను అర్ధరాత్రి కాడ వస్తాను, ఏ దెయ్యం నాకు కనిపించదు. మా పాస్టర్ గారు సంఘంలోని ఇలా ప్రార్థన చేస్తే అలా పడిపోతుంది రూ అంటున్నారు. నాకు ఒక దెయ్యం లేదు, ఎప్పుడు కనిపించదు. ఎప్పుడు అంటే దెయ్యం కావాలా నీకు అన్నాను నేను. కాదమ్మగారు, లేవవి, అవి లేవు. అవి ఉంటే మరి ఇలా పడిపోయిన వాళ్ళందరూ, ఒరే బాబు మేము కూడా పోగొడుతున్నాం, మరి మేమందరూ ఏమో బాబు నాకు తెలియదండి అమ్మగారు అంటే మేము అబద్ధికులమా అన్నాను. అప్పుడు నేను అన్నాను, నువ్వు బాగా చదువుకున్నావు కదా నాన్న, ఇంగ్లీష్ మాట్లాడతావా? మాట్లాడు. నేను తెలుగు మీడియం, నేను తెలుగు మాట్లాడతా. ఇప్పుడు నీవు మాట్లాడే ఇంగ్లీషు నాకు రాదు, నాకు రానంత మాత్రాన ఇంగ్లీషు తప్పని, అది లేదని నేనంటే ఒప్పుకుంటావా అన్నాను. ఎలా ఒప్పుకుంటానండి నేను? ఏమంటున్నాడు? ఎలా ఒప్పుకుంటాను నేను అన్నాడు. ఇది కూడా అంతేరా బాబు, దింపే, చర్చిలోకి వెళ్ళిపోతాను అన్నాను. హల్లెలూయా. అంతే, అంతేనండి. ఈ రోజున దైవజనుడు చెప్తున్నటువంటి దర్శనం, మీ దైవజనుడు చెప్పిన దర్శనాలు మాకు కూడా చెప్తుంటాడు. ఏంటండి? మాకు కూడా చెప్తుంటారు. అవి ఎప్పుడు అబద్ధం అవ్వలేదు మా విషయంలో. ఏంటండి? ఆయన్నేమీ మేము స్పెషల్గా ప్రేమించట్లేదు, ఆయనతో అసమాన కాంటాక్ట్లో ఉండి అన్ని సోది సొల్లుకోలు మేము చెప్పుకో సంఘాల గురించి. కనీసం చాలా నెల రోజులు అయిందేమో ఆయనతో ఏదైనా దర్శనం వస్తే మాట్లాడతారు పాస్టర్ గారితో, ఏదన్నా ఉంటే మాట్లాడుకుంటామంతే. అలాగే ఏమీ ఉండదు. ఒకవేళ వారు క్లోజ్గా ఉంటారు కాబట్టి ముందు కానీ ఇలాంటివి చెప్పమన్నారేమో అని కొందరు ఉంటారు. మన శిష్యులు 12 మందిలో ఉన్నారు కదా, అలా కొందరు ఉంటారు, అనుకుంటారు ముందుగానే ప్రిపరేషన్. ఏ ప్రిపరేషన్ లేదు. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మీ ఇష్టం. ఆయన దేవుని ఆత్మచేత నడిపి, మా గొప్పలు మేము చెప్పుకోవటం కాదు, మా సంఘస్థులు ఇక్కడ ఉన్నారు. ఏనన్నా మన సంఘంలో చెప్పిన దర్శనాలు నెరవేరినాయి, అన్నీ నెరవేరుతున్నాయా? అబద్ధం ఉందా? లేదు. ఇక్కడ ఉన్నారు, అబద్ధం లేదు ఏది కూడా. అన్నీ జరిగినాయి, జరుగుతున్నాయి, ఇంకెన్ని జరిగిస్తాడో ఆ మహానుభావుడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నువ్వు నమ్మలేనంత మాత్రాన, దేవుడు నీకు దర్శనం ఇవ్వలేనంత మాత్రాన, ఏంటండి, నీకు ఆ శక్తి సంపన్నతలు నువ్వు పొందుకోలేనంత మాత్రాన, పొందుకున్నటువంటి వారిని అబద్ధము అంటే మేము ఊరుకుంటామేమో కానీ ఆయన ఊరుకోడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడారు. ఇదిగో తండ్రి, రాత్రికాల సమయం అందో ఏవి నీచమైన